వీకెండ్ ఎపిసోడ్‌లో 'నాగార్జున' గారు హౌస్‌మేట్స్ అందరిని ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క సీక్రెట్ చెప్పమన్నారు. అందులో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సీక్రెట్ చెప్పుకుంటూ వెళ్లారు. బట్ ఎవరియి కూడా అంత వ్యాలిడ్‌గా అనిపించలేదు. కానీ 'రీతు చౌదరి' ఒక సీక్రెట్ చెప్పింది. అది బయట జరిగిన కొంత కాంట్రోవర్సీకి లింక్ అయి ఉందన్నమాట. బయట కాంట్రోవర్సీ ఏంటనేది మనం ఇప్పుడు డిస్కస్ చేయకూడదు కాబట్టి దాని గురించి ఏం మాట్లాడట్లేదు. కాకపోతే అందులో ఉన్న 2 టైమింగ్స్ ఉన్నాయి. ఆ టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో క్లియర్‌గా 'రీతు చౌదరి' చెప్తున్న సీక్రెట్‌కి మ్యాచ్ అవుతున్నాయి. వీళ్ళు గోవా వెళ్ళడం ఒక ఫ్రెండ్ నుంచి ఇంకో ఫ్రెండ్‌కి, ఇంకో ఫ్రెండ్ నుంచి ఇంకొకరికి కనెక్ట్ అవుతూ వెళ్ళడం అనేది చెప్పింది 'రీతు చౌదరి'. ఇక్కడ ఈ పర్టిక్యులర్ సీన్ చూసేటప్పుడు ఎవరైనా మొన్న ఫ్యామిలీ వీక్ జరిగింది. ఫ్యామిలీ వీక్‌లో వాళ్ళ మదర్ ఏమన్నా దీని గురించి ఇన్‌పుట్ ఇచ్చి నువ్వు క్లారిటీ ఇవ్వాల్సిందుంది అని చెప్పి 'బిగ్ బాస్' రిక్వెస్ట్ చేసినప్పుడు ఓన్లీ 'రీతు చౌదరి' గురించి ఈ టాస్క్ పెట్టారా? లేదంటే అది ఆర్గానిక్‌గానే జరిగిపోయిందా? అనేది ఒక డౌట్ అనమాట. మొన్న ఈ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు నాకు అనిపించింది ఇదేదన్నా కొంచెం 'రీతు చౌదరి' గురించి డిజైన్ చేసారా? 'నాగార్జున' లాస్ట్‌లో 'బిగ్ బాస్' కూడా యాక్సెప్టెడ్ అని చెప్పేసి ఒక మాట అంటారనమాట. అంటే తన మీద ఉన్న నెగటివిటీని ఈ మాటతో అంటే బయట లోపలికొచ్చిన తర్వాత ఇయన్నీ జరిగాయి గాబట్టి, లోపల ఉన్నప్పుడు దీనికి సమాధానం ఇప్పించాలి. లేదంటే 'రీతు చౌదరి' టాప్ 5లోకెళ్ళింది ఇంకా బ్యాడ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి మూవ్ తీసుకున్నారా? లేదంటే ఇది టాస్క్‌లో భాగంగానే ఒకవేళ వచ్చుంటే అది 'రీతు చౌదరి' చెప్పేది కూడా కరెక్ట్ అయ్యుండే ఛాన్సెస్ ఉన్నాయి. ఏదైనా ఆమె బయటకొచ్చి చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. అప్పుడు తెలియాల్సిందుంది ఏది ఎలా జరిగింది? అసలు నిజంగా జరిగిందా? లేదా? ఏంటనేది అన్నమాట. సో, మీకెవరికైనా అనిపించిందా 'రీతు చౌదరి' ఈ విషయం చెప్తున్నప్పుడు ఇది దీనికి సింక్ అయిందిరా అని మీలో ఎవరికైనా అనిపిస్తే కింద కామెంట్ చేయండి.